నల్గొండ పట్టణంలో శివాజీ శోభయాత్ర ఎంతో శోభాయమానంగా సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ కార్యకర్తలు, హిందూ బంధువులు, నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో శివాజీ శోభయాత్ర ఎంతో శోభాయమానంగా సాగింది. శివాజీ వేషధారణలో చిన్నారులు అలరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ వీరతత్వాన్ని, పోరాట పటిమను కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, హిందూ బంధువులు, నల్గొండ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ కలిసి పాల్గొంటే మా గౌరవ శాసనసభ్యులు వచ్చిందని చెప్పి మరి ఈరోజు యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు పోలీసు అందరినీ పంపించి కనీసం డీజేని కూడా ఫ్రీ చేయకుండా ఎక్కడ కూడా మరి కార్యకర్తలందరినీ కూడా రానివ్వకుండా భయభ్రాంతులను గురి చేస్తూ ఈరోజు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ కేవలం పార్టీ కార్యకర్తలాగా నల్గొండ జిల్లా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఈరోజు హిందువుల భావాలు దెబ్బతినే విధంగా, హిందువులని భయభ్రాంతులు గురి చేసే విధంగా ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటయ్యి ఈ యొక్క అధికారులని ఒకటి చేసి మరి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి చర్యని ఈరోజు యావత్ నల్గొండ జిల్లా హిందూ బంధువులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఈ యొక్క ర్యాలీ ఎవరు అడ్డు వచ్చినా కూడా ఘన విజయం చేయడానికి మరి యువత శివాజీ మహారాజు గారి పట్టాభిషేక దినోత్సవం రోజుని హిందువులందరూ ప్రపంచంలో ఒక గర్వకారణంగా ఈ రోజు ఒక విజయయాత్రగా జరుపుకోవడానికి కారణం శివాజీ మహారాజు లేకపోతే సంభాజీ మహారాజు ప్రాణత్యాగాలు నల్గొండ విజయ్ గారు, నల్గొండ పుట్టూరు గారు, రామారాయణ ఈరోజు ఈ దేశంలో హిందువులు ఎందుకు ఒకటి ఉండాలి?